హాయ్ అండి. వెల్కమ్ టు మై డే 2 ఆఫ్ 30 డే నో సోషల్ మీడియా ఛాలెంజ్. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ఈరోజు నా డే చాలా బిజీగా స్టార్ట్ అయింది. మార్నింగ్ లేచేసరికి బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అయినా కూడా నేను ఆఫీస్కి వెళ్ళాలి, క్లాసెస్ తీసుకోవాలి కాబట్టి రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. వర్షం మధ్యలో ఆఫీస్కి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది, కానీ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేశాను. సో క్లాసెస్ అయిపోయాక నాకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉండిందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాను. అక్కడి నుండి వస్తూ ఒక చిన్న స్పెషల్ పని కూడా చేశాను. రేపు నా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ అండ్ కేక్ తీసుకోవడానికి వచ్చానమాట. సో తనకి ఒక ఫస్ట్ ఐస్ క్రీమ్ పిక్ చేసుకొని షీ లైక్స్ పైనాపిల్ కోకోనట్ అనమాట. సో హెగెన్ డేస్ నుంచి ఇంకా ఐస్ క్రీమ్ పిక్ చేసుకొని తర్వాత ప్యారిస్ బిగేట్కి వెళ్ళి కేక్ పిక్ చేసుకున్నాను. సో ప్యారిస్ బిగేట్ ఏంటి అంటే ఇలా వెరైటీ ఆఫ్ బేకరీ ఐటమ్స్ ఉంటాయండి. చాలా చాలా ఫ్రెష్ ఉంటాయి, చాలా క్వాలిటీ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే బాగా ట్రై చేయండి, దే ఆర్ రియలీ గుడ్. సో అక్కడ నుంచి తనకి చాక్లెట్ కేక్ తీసుకున్నాను. సో చాక్లెట్ కేక్ పిక్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. ఈరోజు ఇంకా మా పాపకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది కాబట్టి వెంటనే డిన్నర్ కూడా కుక్ చేసేసానండి. అప్పుడు ఇంకా అది అయిన తర్వాత క్లాస్కి తీసుకెళ్ళి తన స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము. సో తనకి భోజనం పెట్టి ఇంకా స్టోరీ చదివి అలా మా డే అయిపోయింది. థ్యాంక్ యూ. ఎస్పెషలీ స్వీట్స్కి చాలా బాగుంటుంది. ఇంకా అలా తనకి కేక్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయానమాట. సో చూసారా ఎంత అసలు గ్లూమీగా ఉన్నిందంటే, అబ్బా డే మాత్రం లేదు. ఇంకా ఈవినింగ్ నా పాపకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది, అందుకని ఇంకా ఎగ్ కర్రీ చేసేసేసి తనని స్విమ్మింగ్ క్లాస్కి పిలుచుకెళ్ళి ఒక్క చోట ఇక్కడ నాకు చాలా టార్చర్ అనిపించిందంటే స్విమ్మింగ్ క్లాస్ దగ్గర. సో టైం పాస్ చేయాలి, అలా అని వీఆర్ డూయింగ్ నో సోషల్ మీడియా ఛాలెంజ్. చాలా టఫ్ అయింది అక్కడ మాత్రం. ఇంకా ఈవినింగ్ వచ్చి తనకి తినిపించేసి ఇంకా ఫైనల్గా వీ వెంట్ టు స్లీప్.